వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేఎల్ఆర్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యుడు, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ముక్కుకు సూటిగా మాట్లాడే కేఎల్ఆర్ ఎప్పుడైనా ఏమైనా మాట్లాడతారు. మాట్లాడేందుకు ఏమాత్రం వెనుకాడరు. తన ముందు ఎవరున్నారు? కింది స్థాయి కార్యకర్తల, పై స్థాయి నాయకుల కేఎల్ఆర్ పట్టించుకోరు. కానీ మనసులో ఉన్నదే మాట్లాడతారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్సభ పరిధిలో విజయం కోసం సన్నాహక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే కేఎల్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలకు గురి చేస్తున్నాయి. అసలు కేఎల్ఆర్ ఏం మాట్లాడారు? కేఎల్ఆర్ ఎందుకలా మాట్లాడారు? కేఎల్ఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ముఖ్యమంత్రి సమక్షంలోనే, ముఖ్యమంత్రి ఎదురుగానే అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఇప్పుడు చేవెళ్ల లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి. ఇంతకు కేఎల్ఆర్ ఏమన్నారు? ఏమని మాట్లాడారు? ముఖ్యమంత్రి ఎదురుగానే అలా ఎందుకు మాట్లాడారు? చేవెళ్ల లోక్సభ పరిధిలో ఎలాగైనా విజయం సాధించాలని కసిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం పరిధిలోని కీలకమైన నేతలతో ఒక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్సభ పరిధిలోని అన్ని కాన్స్టిట్యున్సీల నాయకులు పాల్గొన్నారు. అందరూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్టీ విజయం కోసం ఏమేం చేస్తే బాగుంటుందో సూచనలు చేశారు. కేఎల్ఆర్ వంతు వచ్చింది. కేఎల్ఆర్ కూడా పార్టీ విజయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే కాంగ్రెస్ పార్టీ కీలక పాలసీపై ప్రశ్నలు సంధించారు. మీరు గేట్లు తెరుస్తాం అంటున్నారు. గేట్లు తెరిచి ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఎవరిని తీసుకొస్తారు? గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన దొంగలే మళ్ళీ పార్టీలోకి వస్తారు కదా, వారిని తీసుకొస్తే నాలాంటి నాయకుల గతేం కాను అంటూ ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన సూటిగా ప్రశ్నించారు. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కేఎల్ఆర్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి టికెట్ సాధించుకున్న రంజిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇంతకు కేఎల్ఆర్ రంజిత్ రెడ్డి గురించి మాట్లాడారా? రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగానే కామెంట్లు చేశారా? లేక ఇంకా ఎవరైనా ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయా? వారిని అడ్డుకునేందుకు కేఎల్ఆర్ ఈ ప్రసంగం చేశారా అంటూ ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. కేఎల్ఆర్ మాత్రం ముక్కుకు సూటిగానే మాట్లాడారు. ఆయన సూటిగానే రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దొంగలను పార్టీలోకి తీసుకొస్తే నాలాంటి వాళ్ళు చనిపోవడం పక్కా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇతర నాయకులు ముసి నవ్వులు నవ్వుతూ కేఎల్ఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా గమనించారు, ఆసక్తిగా విన్నారు. కానీ కేఎల్ఆర్ ఎవరి కోసం ఇలా మాట్లాడారు? నిజంగా రంజిత్ రెడ్డి గురించి మాట్లాడారా? రంజిత్ రెడ్డి గురించి మాట్లాడితే కీలక పార్టీ సమావేశంలో రంజిత్ రెడ్డి ఇజ్జత్ను కేఎల్ఆర్ తీసేసినట్టే, లేక మరే నేతనైనా ఉద్దేశించి ఆయన మాట్లాడారా? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. కేఎల్ఆర్ తాజా కామెంట్తో పార్టీలో ఇప్పుడు మరో చర్చ బయలుదేరింది. నిజానికి ఇది పాత చర్చ, కానీ ఇప్పుడు మళ్ళీ కేఎల్ఆర్ కామెంట్తో ఆ చర్చ మళ్ళీ ప్రాణం పోసుకుంది. అదే సబితారెడ్డి. మాజీ మంత్రి సబితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు దారులు వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని అడ్డుకునేందుకే సబితారెడ్డిని పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదనే ఉద్దేశంతోనే కేఎల్ఆర్ ఈ విధంగా వ్యాఖ్యానాలు చేశారని చెబుతున్నారు. కానీ సబితారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా పరిగణిస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వస్తే కేఎల్ఆర్ తన పరిస్థితి ఏంటని భావిస్తున్నారా? లేక రంజిత్ రెడ్డి గురించే ఇండైరెక్ట్గా మాట్లాడారా? అసలు కేఎల్ఆర్ మనసులో ఏముంది? ఇప్పుడు కేఎల్ఆర్ కామెంట్లపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేఎల్ఆర్ ఇంతకు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే కేఎల్ఆర్ పార్టీకి విధేయుడనే ప్రకటించుకున్నారు. కేఎల్ఆర్ రంజిత్ రెడ్డి విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని, ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తానని
సభాముఖంగా ఆ సమావేశంలో అందరి సమక్షంలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్సభ పరిధిలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ విజయంలో తన పాత్ర కీలకంగా మారబోతుందని కేఎల్ఆర్ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఇంకో కామెంట్, రంజిత్ రెడ్డిపై కేఎల్ఆర్కు ఎలాంటి వ్యతిరేకత లేదని అనుకోవచ్చు. అంటే కేఎల్ఆర్ కామెంట్ను విశ్లేషిస్తే అలా అనిపిస్తుంది. మరి కేఎల్ఆర్ మనసులో ఏముంది? సబితను అడ్డుకునేందుకు పై విధంగా వ్యాఖ్యానాలు చేశారా? రంజిత్ రెడ్డిపై ఇండైరెక్ట్గా ఏమైనా కామెంట్ చేశారా? ఎందుకు కేఎల్ఆర్ పార్టీ విధానాన్ని ప్రశ్నించారు? గేట్లు తెరుస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్నే ఆయన సమక్షంలోనే ఎందుకు సూటిగా ప్రశ్నించారు? ఎందుకు నిలదీశారు? ఇప్పుడు చేవెళ్ల కాంగ్రెస్లో కేఎల్ఆర్ ప్రసంగం హాట్ టాపిక్గా మారింది.